శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిషాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంఖమౌళికి కపాలికి మన్మథ గర్వపర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్. వాలిన భక్తి మృక్కెద, మామూలు భక్తి కాదు, వాలిన భక్తి. ఒక చక్కటి పదాన్ని పోతన గారు ఇక్కడ వాడారు. వాలిన భక్తి. భక్తులు రకరకాల భక్తులు ఉంటాయి. రామకృష్ణ పరమహంసులు వారు తామసిక భక్తుడు, రాజసిక భక్తుడు, సాత్విక భక్తుడు అని చెప్తూ ఉండేవారు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి కూడా ఆయన చెప్పారు. కథామృతం మనం చర్చించుకునేటప్పుడు ఆ విషయాలను చూసాం. రాజసిక భక్తుడు అంటే ఇన్ని బొట్లు అడ్డం 3, నిలువుగా 4, 3-4 రుద్రాక్షమాలు, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది చూసి ఉంటారు వాళ్ళు. నేను భక్తుడినని ప్రపంచానికి మొత్తానికి తెలియాలి. పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేసేటప్పుడు కూడా అక్కడ కూర్చుంటారు ఆయన, సతీ సమేతంగా కూర్చొని. చాలా అంటే దాన ధర్మాలు అంటే ద్రవ్యాలు వాడటం, ఆ విధమైనటువంటి భక్తి రాజసిక భక్తి. తామసిక భక్తి అంటే బలులు ఇవ్వటం, ఇదంతా కూడా తామసిక భక్తి కిందకు వస్తుంది. సాత్విక భక్తుల్లో ఆ బాహ్యమైనటువంటి ఆచ్ఛాదనలు ఏముండవు, పారాఫిర్నాలు ఏముండదు. లోపల హృదయంలో మాత్రం భగవంతుడి మీద నిండైనటువంటి ప్రేమ ఉంటుంది. మనకి భాగవతంలో అలాంటి సాత్విక భక్తులు, పరమ సాత్విక భక్తులు చాలామంది వస్తారు. కుచేలుడు పాఖ్యానంలో మనం అప్పుడు తెలుసుకున్నాం, బయటికి ఏమీ లేదు, చాలా పేదవాడిగా కనపడ్డాడు, తిండి కూడా సరిగ్గా లేదు, చిరిగినటువంటి వస్త్రం. కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కుచేలుని చూసిన వెంటనే తన సింహాసనం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటాడు. అయితే ఆయన బాహ్య రూపం చూసినటువంటి అక్కడ అంతఃపుర స్త్రీలు మిగతా వాళ్ళందరికీ కూడా ఏముంది ఈయనలో, ఆయన చూసి ఎందుకు శ్రీనికేతనుడు జగత్పతి ఈయనంత వేగంగా పరిగెత్తి ఏముందని ఆయన అలా కౌగలించుకుంటున్నాడు. వాళ్ళకెవరికి అర్థం కాదు ఆయన యొక్క గొప్పతనం ఏమిటో. కానీ భగవంతుడి కృష్ణ భగవానుడికి తెలుసు. బాల్యమిత్రుడే కాదు కుచేలుడు, ఆ హృదయం అంతా కృష్ణ భక్తితో నిండిపోయి ఉంది. అందుకని ఆయనకు ఒక విఐపి ట్రీట్మెంట్ని అకార్డ్ చేశాడు ఆయన. మిగతా వాళ్ళందరికీ ఆశ్చర్యమైంది, ఏమీ లేదా ఇట్లాంటి మనుషులను చూడగానే ప్రపంచం దూరంగా పెడుతుంది, ఈసడించుకుంటుంది ఈ రూపాన్ని చూస్తే. అలా ఈసడించుకునేటువంటి రూపం కలిగినటువంటి వాడికి ఈ విధంగా ఆయన స్వాగతం పలుకుతున్నాడు శ్రీనికేతనుడు జగత్పతి అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సాత్విక భక్తుడు, శుద్ధ సాత్విక భక్తుడు కుచేలుడు. సో ఇక్కడ వాలిన భక్తి మృక్కెద. వాలిన భక్తి మృక్కెద అంటే సాత్విక భక్తి, పూర్తి శరణాగతమైనటువంటి భక్తితో మలుస్తున్నాను. రాజసిక భక్తి కాదు ఇక్కడ పోతన గారిది. సో నిజంగా శరణ వేడుతున్నానని. ఎవరు? శివుడు. నవారిత తాండవ కేళికిన్, లీలా తాండవం చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన లీలా తాండవమే నిరంతరం. నవారిత తాండవ కేళికిన్, శివతాండవం అంటే అది సృష్టి నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది సృష్టి స్థితి లయ. నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి, దయామూర్తికి, దయాశాలికి శూలికిన్, శూలాన్ని తన చేతిలో ధరిస్తున్నవాడు. శిఖరిజ ముఖ పద్మ మయూక శాలికి. శిఖరిజ అంటే హిమవంతుడి యొక్క పుత్రిక, అంటే పార్వతీదేవి. శిఖరిజ ముఖ పద్మ మయూక మాలికిన్, ఆమె ముఖ పద్మానికి సూర్యుడు లాంటివాడు, ప్రభాకరుడు లాంటివాడు. అంటే సూర్యుడిని ఎప్పుడైతే సూర్యరశ్మి వస్తుందో సూర్యుడిని చూడగానే పద్మం అలా వికసిస్తుంది. అదేవిధంగా పార్వతీదేవి ముఖపద్మం అలా వికసిస్తుంది ఎప్పుడు? శివభగవానుని చూసినప్పుడు. ఆ విధంగా పార్వతీదేవి ముఖపద్మానికి సూర్యుడు లాంటివాడు ఆ శివభగవానుడు. ఆయన నేను శరణ వేడుతున్నాను. బాల శశాంక మౌళికి, తన తలలో నిలవంకను ధరించినవాడు. కపాలికి, కపాలాలతో కూడుకున్నటువంటి మాలను ధరించినవాడు. మన్మథ గర్వ పర్వతోన్మూలికి, మన్మధుడికి చాలా గౌరవం. ఎందుకంటే ప్రపంచం అంతా నా అధీనంలో ఉంది, నన్ను అధిగమించి ఎవరూ వెళ్ళలేరు. కామదేవత మన్మధుడికి. అదే గర్వంతో ఆయన శివుణ్ణి కూడా సమీపిస్తాడు. నేను అందరినీ లోబర్చుకుంటాను. ఆ విధంగా శివభగవానుడు కూడా ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనందరికీ తెలుసు పురాణాల్లో నా కథ. ఆయన తన 3వ కన్ను తెరుస్తాడు, త్రినేత్రాన్ని తెలిసి మన్మధుడిని భస్మం చేస్తాడు. తర్వాత రతీదేవి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తే ఆయనకి శాప విమోచన చెప్తారు ఆయన. నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్. నారదాది ముని ముఖ్య, నారద మహర్షి లాంటి మునులందరికీ కూడా వాళ్ళ మనస్సు అనేటువంటి పద్మానికి, మనస్సు అనేటువంటి పుష్పానికి ఒక మధుకరం లాంటివాడు, తేనెటీగ లాంటివాడు. ఏ విధంగా అయితే తేనెటీగలు పుష్పాల వైపు ఆకర్షింపబడతాయో ఆ విధంగా ఈ మునులు, ఋషులు, భక్తులు వాళ్ళందరూ వైపుకి ఆయన ఆ విధంగా భగవంతుడు ఆకర్షింపబడతాడు. అలా వాళ్ళని ఆకర్షించుకుంటాడు ఈయన.
ఈయనచే వాళ్ళు ఆకర్షింపబడతారు.